శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు నెలంతా పండుగనే. సోమవారం శుక్రవారం నాడు గుళ్ళ క్షితం పోతుంటారు. అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి పెద్ద పూజలు చేసి తల్లిని గొలుసుకుంటారు. మరి చూద్దాం పాండ్రి ఏడేడా ఎట్లెట్లా జరిగిందో. ఏ గుడి కాడ చూడు ఇంతింత పొడుగు లైన్లు. ఇల్లు శుద్ధి చేసి దీపాలు ముట్టించుకొని మబ్బులనే గుళ్ళ బాట పట్టిండ్రు. బాసర సరస్వతమ్మ, గద్వాల జోగులాంబ, వరంగల్ భద్రకాలమ్మ, ఏములాడ రాజరాజేశ్వరమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ. ఆడ ఈడ అని ఏం లేదు. ఏడ అమ్మవారి గుడి ఉంటే ఆడికి పోయి పూజలు చేసిండ్రు. ఇక గుళ్ళ కాడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నడిచినాయి. ఒక్క పొద్దులుండి తుర్తిగా గొలుసుకొని వాయినాలు ఇచ్చిండ్రు. అటు ఆంధ్ర శ్రీశైలంలో సుత వ్రతాలు చేస్తే 1600 మంది పూజలో కూర్చున్నారు. చాలా దైవాధీనంగా మంచిగా సంతోషంగా మాకు అందరికి సమస్త శుభాలు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటికీ మేము కంటిన్యూగా చేసుకుంటాం. అందరికీ పసుపు కుంకుమ ఇట్లా వాయినం కొంచెం అలా ఇచ్చి చేసుకుంటే మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి కలగాలి అని కోరుకుంటాం. పిల్లలు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా, ఇంకేముంటది. ఇవాళ పూజలు చేసినా వ్రతం చేసినా ఇంటోళ్ళందరికీ మంచిదని నమ్మికన్నట్టు. ఈ శుక్రవారం నాడు గనక అమ్మవారిని ఆరాధించడం వల్ల వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యం ఉంటుంది. అట్లాగే సకలైశ్వర్యాలు సర్వ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయన్న తాత్పర్యంతో ఇంకా కొందరు అమ్మవారి పటాల కాడ బంగారం వెండి పైకం పెట్టి పూజలు చేసిండ్రు. ఇట్లయితే అంతకంత కలిసి వస్తుందని నమ్మిక.